ఈ జాతీయ జెండా ఎప్పుడు ఎగిరేస్తానేదని ఎన్నోసార్లు మనం జాతీయ జెండా ఎగిరేస్తున్నప్పుడు చూసినప్పుడు మన మనసులో ఆ కోరిక అట్లే నిర్లిప్తమైపోతుంది. అటువంటి కోరిక ఈరోజు మనం తెచ్చుకునేందుకు ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. ప్రతి ఒక్కరి ఇంటి మీద జాతీయ జెండాను ఎగిరేసి జెండాకు వందనం చేసి మనం సమర్పించవచ్చు. అయితే ఇక్కడ జాతీయ జెండాను ఎగిరేసేటప్పుడు కొన్ని నియమాలు ఉన్నాయి మనకు. అది మాత్రం చర్చ పాటించాల్సిందే. జెండాను ఎప్పుడు గౌరవించాలి. జెండాను చినిగిపోయిన జెండాను ఎప్పుడు మనం ఎగురవేయకూడదు. ఇంతకుముందు మనకు జాతీయ జెండా పగలు మాత్రమే ఎగిరేసేవాళ్ళం. కానీ ఇప్పుడు 24 జెండాలు ఎగరవేయచ్చు. అంటే ఎప్పటికీ వస్తూ చినిగిపోతే దాన్ని తీసి వేరే మార్చుకోవాలి. చిరిగిన జెండా ఉండకూడదు. అదేవిధంగా ఇంతకుముందు మనకు కేవలము జాతీయ జెండా కాటన్దే ఉండేది. కాటన్ జాతీయ జెండానే వాడాలి ఇంతకుముందు. కానీ మనము మన ఇంటిపై ఎగిరేసేటప్పుడు జెండాకు ఎప్పటికి కూడా కాషాయం పైభాగంలో ఉండాలి, ఆకుపచ్చ గ్రీన్ కిందికి ఉండాలి. ఇది కూడా తేలియార్త కూడా పట్టకూడదు, ముంచేయాలి. అంటే మూర్చేయాలి, మీ ఇళ్లలో వేసేయచ్చు. కానీ దాన్ని వేరే విధంగా వాడకూడదు. ఇది కొన్ని నియమాలు మనం పాటిస్తూ జాతీయ జెండాను గౌరవించాల్సిన అవసరం ఉంది. ఇళ్ల మీద ఎగిరేసుకోమన్నారని దాన్ని ఎట్లంటే అట్లా ఎగరవేయకూడదు. ఇది మీరు మీ తల్లిదండ్రులకు, మీ గ్రామస్తులకు, పెద్దలకు, పిల్లలకు అందరికీ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. జాతీయ జెండాను పార్టీ జెండా మాదిరి ఎగిరేసి అది ఎక్కడ కింద పడిపోతే దాన్ని చూడకుండా తొక్కుకుంటూ మధ్యలో ఎక్కడ వేయకూడదు. జాగ్రత్తగా దాన్ని తీసి ఎక్కడ ఎవరు తిరిగిన ప్రదేశంలో వేయాల్సిందంటే నీళ్లలో వేస్తున్నాం. కాబట్టి ఇది మనం గమనించాలి.